హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఏం చేసుకోబోతున్నాం మమ్మీ? ఇవాళ టమాటా పచ్చడి చేస్తున్నాము. అది కారంతో మంచిగా బాగుంటది. అది నా స్టైల్లో నేను చేస్తున్నాము. సో చూసారు కదా, టొమాటో పచ్చడి అంట. సో అది ఎలా తయారు చేయబోతున్నామో చూసిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దీంట్లో టమాటాలు వేసుకున్నాం. టమాటోస్ క్యూబ్స్ లెక్క కట్ చేసుకోండి. తర్వాత వేసుకున్నాం. చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు, నిమ్మకాయ సైజు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నా మంచి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసుకుంటే ఓకే, తొందరగా ఉడికిపోతాయి. తర్వాత దీంట్లో వాటర్ వేయద్దు, వాటర్ వేసి ఉడకబెట్టద్దు. ఆయిల్ వేసుకోవాలి. వాటర్ కి బదులుగా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకోవాలి. పెట్టుకొని మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. సరికి మంచిగా ఒక పాట పాడు. మళ్ళీ పాట పాడు. సరే అయితే నచ్చితే కామెంట్ చేస్తారు. మంచిగా లేదా కామెంట్ చేయండి అమ్మాయికి. సో మీరైతే భయపడి పారిపోవద్దు. సో నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ మాత్రం చేయండి. సో ఒంటరి దాన్ని సేనా, ఇది నిల్లు లేని మీనా, పసుపు తాడుతోనా నీ వశమైపోతున్నా, అందామనే సిరిలో అందులేని దానా, గుండెల్లోతుల్లోనా నిన్ను దాచిపెట్టుకోనా, గలగల గాజులు చేతుల కోసం, నాలు మోజులు నీ కోసం, పువ్వులు వెన్నెల దేవుడి కోసం, నాలు వన్నెలు నీ కోసం. అంతే. బాగుందని సూపరమ్మలు. సో నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ మాత్రం చేయండి నా పాట ఎలా ఉందో. అంతే. అమ్ములు ఉడికింది. దీంట్లో ఇప్పుడు కారం అది వేసుకున్నాం. ఉడికినాక మనం అది సాల్ట్ వేసినాం కదా, అందుకే తొందరగా ఉడికిపోయింది. ఓకే, దాన్ని సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోద్ది అన్నమాట. దీంట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడే స్పూన్ తోటి 4 స్పూన్ వేసినాం. 4 స్పూన్స్ కారం. సరిపోయింది కారం. ఒకవేళ మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు. 4 స్పూన్స్ సాల్ట్ వేసినాం. కలుపుకోవాలి. ఇది ఉడకాలి అన్నమాట. ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కారం. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోండి, పచ్చివాసన పోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరెవరికి ఇప్పుడే ఇట్లానే టేస్ట్ ఇట్లా చూసి ఇట్లా ఎవరికి ఇట్లా ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరికి ఇట్లా ఇష్టమో కామెంట్ చేయండి. సో నాకైతే ఇట్లయితే చాలా అంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. సో మీకు ఎవరికన్నా ఇట్లానే ఇష్టం అయితే మాత్రం కామెంట్ చేయండి. సో మమ్మీ 5 మినిట్స్ అయినట్టుంది. అయిపోయిందనా? ఉడికింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పెట్టుకొని ఇది చల్లారాలి. చల్లగైన తర్వాత దీనిలో జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి. సో దీన్ని చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చల్లగైంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? మిక్సీలో వేసుకోవాలి. చల్లగైంది, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో వండాలంటే నెయ్యి వేసుకొని ఉంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి. దీనికి ఇదే టేస్ట్ అన్నమాట.
ఓకే. ఒక స్పూన్ చాలు. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం ఇందాక ఉడికించేటప్పుడు ఉప్పేసినాం గదా! రుబ్బుకొని మన తర్వాత తాలింపేసుకున్న తర్వాత సరిపోయిన సరుకులు చూసుకొని ఏసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టరాకపోయినాను? మమ్మీ ఇంగో రుబ్బేసిన. నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్లా రుబ్బుకోవాలి. పక్కన పెట్టుకొని తాలింపేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. పచ్చడి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ తర్వాత సో మమ్మీ ఇప్పుడు నూనె గాని ఏం వేసుకోవాలి? తాలింపు గింజలు వేసుకోవాలనా? ఓకే. తాలింపు గింజలు వేసుకున్నాక తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయలు మధ్య పచ్చ చేసుకొని వేసుకోవాలి. ఓకే. కొంచెం ఫ్రై కావాలి. సో మమ్మీ నెక్స్ట్ ఏం వేయాలి? వేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోవాలి. మమ్మీ నెక్స్ట్ ఏం వేయాలి? అందులో నెక్స్ట్ ఇంగువ వేసుకోవాలి. బాగుంటది ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటది. ఓకే. వేసుకున్నా 5 నిమిషాలు నిజంగా బాగుంది తాలింపు. ఇప్పుడు ఇది రుబ్బింది కదా, వేసుకోవాలి తాలింపులో. ఓకే. మళ్ళీ ఎట్లా ఉందో? కొంచెం మంచి మంచి స్మెల్ వస్తుంది కదా. సో మమ్మీ రెడీ అయిపోయిందామా? అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. మంచిగా అన్నంలో నీకు పచ్చడి వేసి నెయ్యి వేసి తినిపిస్తే ఎట్లుందో చెప్పు. ఓకే. ఇప్పుడు అన్నం తెచ్చిన దాంట్లో కొంచెం నెయ్యి వేసి బాగుంటది కదా. నెయ్యి కూడా ఇప్పుడు వేడి చేసిన అప్పటికప్పుడు చేసిన నెయ్యి వేడి వేడి అన్నంలో పచ్చడి బా చూసిన నోట్లో లాలజీల టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. మాటలు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే వాటితో చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అమృతం కూడా పనికిరాదు అనుకోండి. నిజంగా అసలు ఎంత బాగుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. సో ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. సో బాయ్ బాయ్.